బీసీల ద్రోహి వైఎస్ జగన్ నమ్మించి మోసం చేయడమే ఆయన నైజం. వైసీపీలోని బీసీలను అణచివేసేందుకు జగన్ రెడ్డి కుట్ర. బీసీ మహిళా నేత వరదు కళ్యాణి విషయంలో జరిగింది ఇదే. ఊరించి ఉసూరుమనిపించిన వైసీపీ అధినేత అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం, అధికారం లేనప్పుడు మొసలి కన్నీరు కారించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. నా బీసీలు అంటూ నిత్యం కల్లబుల్లి మాటలు చెప్పే జగన్ రెడ్డి అసలు నైజం మరోసారి బట్టబయలైంది. చేతల ద్వారా తాను పక్కా బీసీ వ్యతిరేకినని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి విషయంలో వైసీపీ మరోసారి తన వంచనను బయటపెట్టుకుంది. ముందుగా సమర్థురాలైన బీసీ మహిళ సబ్జెక్టుపై పట్టు ఉన్న వరదు కళ్యాణి పేరును తెరపైకి తెచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. బీసీ మహిళకు పెద్దపీట వేస్తున్నామని డబ్బా కొట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆమెను నిలువున మోసం చేస్తూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన తూమాటి మాధవరావు పేరును ఖరారు చేశారు. ఇది కేవలం ఒక పదవికి సంబంధించిన మోసం మాత్రమే కాదు, బీసీలకు ఇచ్చే గౌరవం ఏ పార్టీదో చెప్పడానికి అద్దం పడుతున్న నిదర్శనం. మొన్న మధ్య వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీసీ బహిరంగ సభల డ్రామా గుట్టు రట్టయింది. పేర్ల చివర రెడ్డి ఉన్నవారే పెత్తనం. బీసీల పేరుతో పెట్టిన ఆ సభల్లో వేదిక నిండా రెడ్డి సామాజిక వర్గం నాయకులే దర్శనమిచ్చారు. ఎక్కడ చూసినా రెడ్డి అక్షరాల వారే రాజ్యమేలారు. సభల పేరు బీసీలదైనా వేదికపై కూర్చున్నది మాత్రం అగ్రవర్ణాల వారే. అసలు బీసీలను కేవలం నినాదాలు చేయడానికి, జన సమీకరణకు మాత్రమే వాడుకున్నారు. బీసీల గురించి మాట్లాడతామని గొప్పలు చెప్పుకునే వైఎస్ జగన్ ఏకంగా తానే నిర్వహించిన ఆ 2 బీసీ సభలకు మొహం చాటేశారు. కనీసం ఆ సభలు ఎలా జరుగుతున్నాయి, బీసీల సమస్యలు ఏమిటి అని వాకపు చేసే తీరిక కూడా ఆయనకు లేకపోయింది. ఇది బీసీల పట్ల జగన్ కు ఉన్న నిజమైన చిత్తశుద్ధి. ఒకవైపు వైకాపా బీసీలను నిలువున వంచించి ద్రోహం చేస్తుంటే, మరోవైపు టీడీపీ కూడా బీసీలకు చేసిందేమీ లేదు. ఈ 2 పార్టీలు అగ్రవర్ణాల గుత్తాధిపత్యానికి కొమ్ము కాస్తూ బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేస్తున్నాయి. పదవులు, అధికారం అగ్రవర్ణాలకే దక్కేలా కుట్రలు పన్నుతున్నాయి. బీసీల సంక్షేమం, రాజ్యాధికారమే లక్ష్యంగా అనుక్షణం పరితపిస్తున్న బీసీవై పార్టీ ఈ మోసాలను తీవ్రంగా ఖండిస్తోంది. రక్తం ధారపోసైన బీసీల హక్కుల కోసం కొట్లాడుతున్న బీసీవై ఈ కుట్రలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచడమే కాకుండా రాబోయే రోజుల్లో బీసీల సత్తా ఏంటో రాజకీయ పార్టీలకు రుచి చూపిస్తుంది.